హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టమాటా నిలవ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఈ టమాటా పచ్చడిని ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 1/2 kg టమాటాలను తీసుకొని నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తడేమీ లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద 1/2 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా 6 నుంచి 8 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇంతకన్నా మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేయకూడదు. ఈ విధంగా ఈ సైజు ముక్కల్లో ఉండేలాగా కట్ చేసుకొని అన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి 50 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పాత చింతపండు కన్నా కూడా కొత్త చింతపండు అయితే చట్నీకి బాగుంటుంది. అలాగే ఇందులో ఉండే పీచు పిక్క అన్ని క్లీన్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ ఏమీ వేయకుండా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న 50 గ్రాముల చింతపండును కూడా అంతా ఒక్కచోటే వేయకుండా ఇలా చుట్టూరు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ ముక్కలను మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మరలా మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టీల్ ప్యాన్లో చేసేటట్లయితే వెంటనే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఒక్కసారి ముక్కలు మెత్తబడిన తర్వాత మూత పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ మూత పెట్టారంటే దానిలోని వాటర్ అంతా అందులో పడి చట్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇంకా మూత పెట్టకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించి చల్లార్చుకోవాలి. ఈలోగా మరొక ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదు, 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ టమాటాలు కూడా చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. 1/2 కప్ అంటే 50 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 కప్పు సాల్ట్ను వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపును, అలాగే మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అంటే 40 నుంచి 50 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఇలా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిగిలిన చట్నీని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని అదే ప్యాన్లోకి తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టడానికి స్టవ్ మీద వేరొక కడాయిని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ను వేసుకోవాలి. అంటే 200 ml అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టీ స్పూన్ మినపప్పును, 1 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 6-7 ఎండుమిర్చిని, 6-7 వెల్లుల్లి రెబ్బలను, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ పోపును బాగా ఫ్రై అవనివ్వాలి. అలాగే చిటికెడంత ఇంగువను కూడా వేసుకొని ఈ పోపును బాగా కలుపుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని ఈ పోపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చట్నీని ఈ పోపులోకి యాడ్ చేయగానే వెంటనే స్టవ్ ఆపేయకుండా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన ఇందులో పచ్చిదనం ఏదైనా ఉంటే పోయి చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా చేయటం వలన మనకి చట్నీ పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. పైన ఆయిల్ తేలేంత వరకు ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా పైన ఆయిల్ తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఈ కడాయిని కిందకి దించుకొని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా టమాటా నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అదే బయట అయితే 3 to 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టమాటా నిలవ పచ్చడిని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.